హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. దీనికి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఏం అవసరం లేదండి. ఓన్లీ చికెన్, కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలండి. చూడండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరి తీసుకోవాలండి. మన చికెన్ తక్కువ ఉంది కాబట్టి అందులో సగం తీసుకున్నానండి. నేను సగం సరిపోతుంది. చూడండి, సగం కొబ్బరి బట్ట తీసుకొని మనము చిన్న చిన్నగా మిక్సీలో కట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మనము పౌడర్ చేసుకోవాలి దాన్ని. ఇందులో ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా మంచి రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు 4-5 మిరియాలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, గ్రైండ్ చేసుకొని మనము మిక్సీలో ఇలాగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి పక్కన. తర్వాత మనము బాణలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బాణలు వేడెక్కనివ్వండి. వేడెక్కాక మనము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక చూడండి, కొంచెం ఆయిలే సరిపోతుందండి, మనం చికెన్ తక్కువ ఉంది కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసానండి, ఫుల్గా. అది ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ని. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, చాలు. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనము ఆల్రెడీ ఉన్న, చూడండి ఇట్లాగా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి బాగా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పడవండి దీంట్లో. టమాటా ఏమి యూస్ చేయమండి మనము, ఓన్లీ ఇవే అండి చూపించినవే. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి బాగా. ఉప్పు పడుతుందండి ముక్కకి సాల్ట్ వేసుకున్నప్పుడు. తర్వాత మనము రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, కొబ్బరి మిరియాల పౌడరు, అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మనం బాగా. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం హల్దీ అండి, పసుపు పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. హల్దీ వేసుకొని కూడా కలుపుకొని చూడండి, టీ గ్లాస్ అంతా వాటర్ వేయండి. ఎక్కువ అవసరం లేదండి, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ ఉడికే వరకు సరిపోతుంది. చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని మనము ఫ్రై అవ్వనివ్వాలండి. ఇంకా అది బాగా ఉడకనివ్వాలండి చికెన్ని. కొంచెం ఉడికాక బాగా చూడండి ఎలా ఉంటుందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, అరోమా. ఇది ధనియాల పొడి అండి. కొంచెం ఉడికాక చూడండి, ధనియాల పొడి వేసుకోండి ఫస్ట్. వేసుకొని కలుపుకొని తర్వాత కారపొడి వేసుకోండి. కొంచెంగా వేసుకోండి, మీకు అకార్డింగ్ టు టేస్ట్ అండి. చూడండి ఎంత కలర్ ఎంత బాగా వచ్చిందో. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఇలానే పెట్టుకోండి మీరు కలుపుకోవడానికి. లేదు ఫ్రై కావాలంటే కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇవ్వండి ఫైనల్గా ఇది కరివేపాకు అండి. కరివేపాకు వేసుకొని నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను, అందుకని మంచిగా చేసుకుంటున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఇంకా లాస్ట్గా గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చండి చాలు. ఫ్రై చేసుకొనివ్వండి. మన చికెన్ ఫ్రై రెడీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.